ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నేడు శుక్రవారం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, తనను ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. గత 10 సంవత్సరాల కాలంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సస్యశ్యామలం అయ్యిందని, పేదల పక్షాన నిలిచిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని ఆయన గుర్తు చేశారు. ఆయన వెంట మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్, యువనేత నాగం శశిధర్ రెడ్డి, రంగినేని అభిలాషరావుతో పాటు పలువురు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఫైల్ చేశాను. నాగర్ కర్నూలు ఎస్సీ నియోజకవర్గంలో నేను ఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ ఫైల్ చేశాను. చాలా ఆనందంగా ఉంది. నేను పుట్టిన ఈ గడ్డ మీద నన్ను పెంచి చదివించి, నడక నేర్పించి, చదువు నేర్పించి, నన్ను ఒక ప్రయోజకుడిగా తీర్చిదిద్దిన ఈ కందనూలు గడ్డకు, ఈ నడిగడ్డకు, నల్లమల అడవులున్న ఈ ప్రాంతానికి సేవ చేసే అదృష్టం వచ్చినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నామినేషన్ పత్రాలు ఫైల్ చేయడం జరిగింది. నిజానికి ఈరోజు ఉదయం కర్తాల నుంచి కల్వకుర్తికి వస్తుంటే, కేసీఆర్ గారు వచ్చిన బీఫామ్ తీసుకొని ఇక్కడికి వస్తుంటే, ఆమన్గల్లులో ప్రజలందరూ, యువకులు, మరి ముఖ్యంగా యువకులందరూ కలిసి స్వచ్ఛందంగా ఒక్కొక్కరు ₹1 డొనేట్ చేసి వాళ్ళు ఎన్నికల ఖర్చు కోసం అని చెప్పేసి నాకు ఇవ్వడం జరిగింది. గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నాను. నా జీవితంలో ఒక మరపురాని సంఘటనగా నేను భావిస్తున్నా. అదే ఆశీర్వాదంతో రాబోయే 20-25 రోజుల్లో తప్పకుండా మరి ప్రచారం చాలా గొప్పగా చేసి ప్రజల గుండెల్లోకి వెళ్ళి వాళ్ళ కష్టాలు సుఖాలన్నీ కూడా తెలుసుకొని తప్పకుండా ఈ ప్రాంత ప్రజల గొంతుకు అవుతానని చెప్పేసి ఆశ, విశ్వాసం నాకున్నది. ఈ ప్రాంత ప్రజలు కూడా నన్ను ఆదరిస్తున్న తీరు నిజంగా నన్నైతే చాలా చాలా ఆనందపరుస్తున్నది. అదేవిధంగా తప్పకుండా ఈ ప్రాంత ప్రజల రుణం నేను తీర్చుకోలేను. అయినా కూడా నా శాయశక్తుల నిస్వార్థ సేవకుడుగా, ఏ విధంగా అయితే 26 సంవత్సరాలు ప్రభుత్వ అఖిల భారత సర్వీసులో ఒక IPS ఆఫీసర్గా ఏ విధంగా అయితే మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, భారతదేశ ప్రజలకు సేవ చేసినో, అదేవిధంగా నిస్వార్థంగా నేను నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రాంత ప్రజలు, అలంపూరు, గద్వాల, అదేవిధంగా కొల్లాపూరు, వనపర్తి, నాగర్ కర్నూలు, అచ్చంపేట మరియు కల్వకుర్తి, ఈ ప్రాంతాల ప్రజలందరికీ కూడా నిరంతరం అందుబాటులో ఉంటూ ఆ ప్రజల యొక్క భావితరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి జీవితాలు మార్చే విధంగా, ఇక్కడి ప్రజలు మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా, నిరాదరణకు గురై కేవలం హోదా కోసం వచ్చి ఇక్కడ ఎంపీలుగా ఎక్కడెక్కడో ఖమ్మం నుండో, సిద్దిపేట నుండో, ఇంకొకరి దగ్గర నుంచో ఇక్కడికి వచ్చి, హైదరాబాద్ నుండో వచ్చి ఇక్కడ ఎంపీగా హోదా కోసం ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంత ప్రజల ఓట్లన్నీ వాళ్ళు దాన్ని అనుకోని మిల్లర్ల దయాదాక్షిణ్యాలకు వదిలేసి రాష్ట్ర ప్రభుత్వం, ట్రేడర్ల దయాదాక్షిణ్యాలకు వదిలేసి రైతాంగాన్ని, పేషెంట్ అతను 40,000, కోడలికి 2,500 తెలంగాణ ఓట్లు అయిపోగానే అని చెప్పి ప్రభుత్వం కనిపించింది. ఎన్ని రకాల ప్రజాస్వామ్యంలో ఇన్ని రకాలుగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావచ్చాయి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కార్. ఈ అభాస్పాలితం ఇతర పక్షాలు, ఈ పార్టీలు, ఇతర నాయకులు కాంగ్రెస్ కోసం పనిచేసినటువంటి గ్రామాలలో నాయకులు, కార్యకర్తలే చెప్పులు తీసుకొని కొట్టుకొని మాకు బుద్ధిని మేము కాంగ్రెస్ పనిచేసాను అని చెప్పి వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఏం చెప్పి మాట్లాడాలి రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, పార్లమెంట్ ఇప్పుడు కొత్త దీని కానీ, ఇంప్లిమెంట్ నియోజకవర్గాన్ని కానీ వాళ్ళు ఊహపెట్టినట్టు వాళ్ళ ప్రణాళిక ఉంది. దేశం యొక్క ఆర్థిక మందగమనాన్ని క్షీణింపజేసినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడము కాంగ్రెస్ పార్టీ ఉందా? కాంగ్రెస్ పార్టీ ఆలం రంగారెడ్డిని ఎందుకు చేపట్టారని బట్టి సర్కారును పార్లమెంట్లో నిలదీసింది ఒకసారైనా? ఏ స్థితి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉండేటువంటి వ్యక్తి ఇప్పటికీ సీఎం అయినా మళ్ళీ యథాలాభంగా గతంలో లాగానే ఇట్లో చదివిన రావాలి హైదరాబాద్కు వస్తుంటే